ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జిల్లపల్లి వెంకటేశ్వర్లు, మునగాల మండలం తాడవాయి గ్రామం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ప్రజాపాలన గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన కంటే 100 పాలన. పేద ప్రజలకు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈరోజు 10 సంవత్సరాల్లో మహిళలకి కానీ నిరుపేద కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డు కూడా అమలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పేద ప్రజల కోసం ప్రజాపాలన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజాపాలనలో పేద ప్రజలకు రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ గత 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు దోసుకొని బిడ్డ, అల్లుడు, కొడుకుకే సరిపోయింది తప్ప, పామోదులు తప్ప పేద ప్రజలు చేసింది ఒరిగింది అయితే ఏం లేదు. 100 బాళ్ళు అయితే ఇప్పటికీ ఈ ప్రజాపాలన అనేది ప్రజల దగ్గరికి, నిరుపేద కుటుంబాల దగ్గరకు వచ్చింది ఈ పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కుటుంబ పాలన. అల్లుడు, కొడుకు, బిడ్డ గత 10 సంవత్సరాలు దోసుకున్నది మొత్తం ఢిల్లీలో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి ఉన్న సంగతి మన అందరూ తెలిసిందే. కొడుకు ఫామ్ హౌస్, హైదరాబాద్లో ఉన్న హీరోయిన్లని ఎట్లా ఏ విధంగా వేధించడం మీ అందరూ తెలిసిందే. ఇవాళ ప్రజాపాలన ప్రతి ఒక్కళ్ళకి నాకు ఇది కావాలనుకొని ముందుకొచ్చి అడిగేంత హక్కుని కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? శిరీష. ఏం చేస్తారమ్మా? ఇక్కడ రోడ్డు మీద ఇది పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉందండి. కానీ కేసీఆర్ చేసినట్టు కాకుండా పేదవాళ్ళ వరకు రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అల్లుడొస్తే ఎక్కడ ఉండాలనేసి చెప్పారు, కరెక్టే. కానీ అది పేదల దాకా రానిలే. ఇండ్లు ఉన్న వాళ్ళకి, ఫ్లాట్లు ఉన్న వాళ్ళకే వచ్చింది. వెనక క్యాండిడేట్ని చూసి ఇవ్వద్దు, పేదవాళ్ళకే ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు అలా మళ్ళీ రావాలంటే అలా చేయొద్దని కోరుకుంటున్నాం మేము. ఈ లోకల్ ఆటో తోలుకునే వాళ్ళకు కూడా ఏదన్నా ఫ్రీ బస్సు పెట్టిరు కదా, లోకల్ ఆటో వాళ్ళకి కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఏదన్నా చెయ్యాలని కోరుకుంటున్నాము. ఈ ఆడవాళ్ళకి 2,500 వేస్తా అన్నారు, అది కూడా ట్రై చేయమని కోరుకుంటున్నాము. దేనికన్నా పేదవాళ్ళకి, అది కూడా పేదవాళ్ళని గమనించే వేయాలి. ఉన్న వాళ్ళకి, జాబులు చేసే వాళ్ళకి కాకుండా. పాలన మంచిగానే ఉంది. ఫ్రీ గ్యాస్ డబ్బులు కూడా అందరికీ పడాలి, ఫ్రీ కరెంట్ బిల్లు. పాలన మంచిగా ఉంది. కానీ కేసీఆర్ చేసినట్టు కాకుండా కొంచెం అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి పేరు వచ్చింది, కానీ మా దాకా వచ్చి మేము అలా ఉంటామన్న అయితే నమ్మకం లేదు. నమస్తే. మీ పేరు సార్? ఉపేందర్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన అనేది ఏంటంటే వాళ్ళది ఓన్లీ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే చూసుకోగలుగుతారు తప్ప బయట ప్రజల గురించి పట్టించుకునేటట్టు లేదు. ఎంతో బాగా ఉంటే సరే మంచి నాయకుడు, యువకుడు అన్నట్టుగా అనుకున్నాం, కానీ ఏం బాగాలేదు. 100% ఎంతో అనుకున్నారు, కానీ సరే అతనికి చేయాలని ఉండొచ్చు, కానీ పార్టీ మెయిన్ నాయకులు, మంత్రులు చేసేటట్లేదు. ఒకరికొకరు పడకుంటుంటుంది అంతే. కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం వాస్తవం చెప్పిన ప్రజలు అడగకుండా కొన్ని చాలా చేసాడు వాస్తవం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. ప్రజలు మిషన్ భగీరథ అవుతుంది, మిషన్ కాకతీయ అవుతుంది, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అవుతుంది. ఈ ప్రజలు ఏం అడగకున్నా కానీ మేనిఫెస్టోలో కూడా పెట్టకున్నా కానీ చేసాడు. మీ పేరు సార్? నా పేరు బయ్యలింగమల్ల అండి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నీ జూట మాటలు, తప్పుడు కూతలు అన్నీ అంతే. కానీ వచ్చి ఏ ఒక్క హామీ నెరవేరలేదు. రుణమాఫీ కాలే, రైతు బంధు రావట్లేదు, నీళ్ళు రావట్లేవు, కాలువలు ఒక వస్తున్నాయి, ఒక రావట్లేవు. ఆయన మంచిగా లేదు, పాలన మంచిగా లేదు. ఇంకా ఏ ఒక్కటి ఆమె రేషన్ కార్డులు ఇండ్లు అవి ఏ రావట్లేవు. ఇంకా ఏముంది సమస్య అంటే బోనస్ పడలేదు, బోనస్ రావట్లేదు. ముందుగాలు ఒక 2 రోజులుగా వచ్చినాయి, ఇక రాలేదు అంతే. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పకుండా కొన్ని చేసిండు, కానీ కొన్ని చెప్పి చేసినవి ఉన్నాయి, చెప్పకుండా చేసినవి ఉన్నాయి. అదే మంచిగా ఉంది అనిపిస్తుంది మాకైతే. ఆయన కొద్దిగా
మంచి ఒక చెప్తే ఒక నమ్మకం ఉండేది. ఈయన అన్ని దొంగ మాటలు అన్నీ అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.